ఆధునిక యుగం, స్మార్ట్ యుగం అని చెప్పుకొని పొంగిపోతున్న నేటి కాలంలోనూ ఆడ శిశువులపై అంతులేని వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడబిడ్డ మహాలక్ష్మిగా భావించే సమాజమే ఆడబిడ్డను భారంగా భావిస్తోంది. అందుకే కొందరు తల్లిదండ్రులు ఆడ శిశువుల్ని భారంగా భావిస్తున్నారు. మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న బాధతో పసిగుడ్డును హాస్పిటల్లోనే వదిలేసిన ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. దీనికి సంబంధించిన ఘటనను ఓ మహిళా వైద్యురాలు షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది. మహిళా డాక్టర్ పోస్ట్ చేసిన వైరల్ వీడియో ప్రకారం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక మహిళ తన మూడో కూతురుకు జన్మనిచ్చింది. మళ్లీ ఆడబిడ్డ పుట్టడంతో నిరాశ చెందిన ఆ ఫ్యామిలీ ఆ పసిగుడ్డును హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళింది. దీన్ని చూసి చలించిన ఆ డాక్టర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రసవం తర్వాత తండ్రి కూడా ఆ బిడ్డను చూడలేదని ఆ డాక్టర్ వెల్లడించారు. 21వ శతాబ్దంలో కూడా ఇప్పటికీ కొనసాగుతున్న పాతుకుపోయిన లింగ వివక్షను ఆమె ప్రశ్నించారు. దేశ అధ్యక్షురాలు మహిళ. ఇటీవల అంతరిక్షం నుంచి ఎంతో ధైర్యంతో తిరిగొచ్చిన సునీతా విలియమ్స్ మహిళ. ఇలాంటి వారితో భారతదేశం ఎంత గర్వపడాలి. ఆడ శిశువును ఇలా తిరస్కరించడం అన్యాయం. ఇది తనకు ఎంతో బాధను కలిగించిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. క్షణాల్లో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా మరికొందరు తాము దత్తత తీసుకుంటామన్నారు. ఆ పసిబిడ్డకు ప్రేమతో నిండిన గూడును అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో శిశువు కుటుంబం తమ తప్పును గ్రహించి తిరిగి తమ బిడ్డను తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆ డాక్టర్ తర్వాత మరో ఫాలోఅప్ వీడియోను తీసి షేర్ చేశారు. సోషల్ మీడియా వల్లే ఆ ఫ్యామిలీ తమ తప్పు తెలుసుకుందంటూ ఆమె నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ పాప కుటుంబ సభ్యుల వివరాలను మాత్రం డాక్టర్ గోప్యంగా ఉంచారు.